Hi everyone, welcome to VRR Tutorials. Today's topic is how to use being in a sentence and how it functions. మన ఈరోజు టాపిక్లో how we use being in a sentence అది ఎన్ని విధాలుగా ఫంక్షన్ అవుతుంది. See, the first thing, being వచ్చేసి మనకి కంటిన్యూస్ ఫార్మ్స్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి బీ వాస్ బీయింగ్ అన్నప్పుడు ఇది V4 యాక్షన్ అవుతుంది, V4 ఫార్మ్ అవుతుంది, కంటిన్యూస్ ఫార్మ్ బీయింగ్. ఓకే, సో అంటే డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ విధాలుగా ఇది ఫంక్షన్ అవుతుంది. సో లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ హౌ టు యూస్ బీయింగ్ క్లియర్లీ. బీయింగ్ ఈజ్ యూస్డ్ ఇన్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది అండ్ పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. సో ఈ పాస్ట్ కంటిన్యూస్కి ప్రజెంట్ కంటిన్యూస్కి మనం ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు బీయింగ్ యూస్ చేస్తాం. షీ ఈజ్ రైటింగ్ ఎ బుక్. షీ ఈజ్ రైటింగ్ అ బుక్. ఇక్కడ ఈజ్ రైటింగ్ అ బుక్ ఈజ్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దాన్ని మనం ప్యాసివ్లో చెప్పాలనుకున్నప్పుడు అ బుక్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. అ బుక్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. ఇక్కడ బీయింగ్ రిటన్ బై హర్. దే వర్ పెయింటింగ్ ద హౌస్. దే వర్ పెయింటింగ్ ద హౌస్. ఇక్కడ వర్ పాస్ట్ ఫామ్. ఓకే, దే వర్ పెయింటింగ్ ద హౌస్ పాస్ట్ కంటిన్యూస్. ద హౌస్ వాస్ బీయింగ్ పెయింటెడ్ బై దెమ్. ద హౌస్ వాస్ బీయింగ్ పెయింటెడ్ బై దెమ్. సో ద నెక్స్ట్ యూసేజ్ ఈజ్ being plus adjective. Being plus adjective. Why are you being so silly? Why are you being so silly? అంటే సిల్లీగా ఉన్నావు వై అని అనడానికి. వై ఆర్ యూ బీయింగ్ సో సిల్లీ. ఇక్కడ సిల్లీ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. వై ఆర్ యూ బీయింగ్ సో సిల్లీ. లేదంటే యు ఆర్ బీయింగ్ రూడ్. యు ఆర్ బీయింగ్ రూడ్ అంటే మీరు చాలా రూడ్గా ఉన్నారు అని చెప్తున్నాం. యు ఆర్ బీయింగ్ రూడ్. ఇక్కడ రూడ్, సిల్లీ అనేవి యాడ్జెక్టివ్స్. సో బీయింగ్ పక్కన యాడ్జెక్టివ్స్ని ఇలా వాడచ్చు. వై ఆర్ యూ సో సిల్లీ అండ్ యు ఆర్ రూడ్, యు ఆర్ బీయింగ్ రూడ్ అని మనం చెప్పొచ్చు. మనం కొన్ని వర్బ్స్ తర్వాత కూడా ఈ బీయింగ్ అనేది యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజాయ్, స్టాప్, ఇలా కొన్ని వర్బ్స్ ముందు కూడా మనం బీయింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ లవ్. ఐ ఎంజాయ్ బీయింగ్ ఇన్ లవ్. ఆర్ ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్. ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్. ఐ లైక్ బీయింగ్ అలోన్. ఐ లైక్ బీయింగ్ అలోన్. ఇలా కొన్ని వర్బ్స్ తర్వాత కూడా మనం యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ప్రిపోజిషన్ తర్వాత కంపల్సరీ బీయింగే వాడతాం. ఓకే, ఐఎన్జీ ఫామ్. ఓకే, ప్రిపోజిషన్ తర్వాత షీ వాజ్ అవార్డెడ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ టీచర్. షీ వాజ్ అవార్డెడ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ టీచర్. షీ వాజ్ అవార్డెడ్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ టీచర్. ఐ వాజ్ పనిష్డ్ ఆఫ్ బీయింగ్ లేట్. I was punished of being late. I was punished of being late. ఇలా ప్రిపోజిషన్ తర్వాత కూడా మనం బీయింగ్ వాడచ్చు. నెక్స్ట్ మనకి బీయింగ్ అంటే ఆ లివింగ్ థింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ థింగ్ అనే మీనింగ్స్ కూడా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు లివింగ్ బీయింగ్స్. ఓకే, లివింగ్ బీయింగ్స్. ఆర్ వీ కెన్ సే హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. ఆర్ వీ కెన్ సే heavenly beings or earthly beings. అంటే హెవెన్లో ఉన్న ఆకాశం అంటాం, అక్కడున్న థింగ్స్, లివింగ్ థింగ్స్ కానీ, లేదంటే ఎర్త్లీ బీయింగ్స్ అని మనం అనొచ్చు. ఎర్త్లో ఉన్న బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ అని, క్రియేచర్స్ అని మనం చెప్పొచ్చు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక కోట్ కూడా ఉంది, రీసెంట్గా నేను తెలుసుకున్నాను. బీయింగ్ హ్యూమన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే we don't know
how life first came into being, అంటే came into existence అని. We don't know how life first came into being, which means we don't know how life came into existence for the first. Next, ఇంకా కొన్ని usages. Do you like being alone? Do you like being alone? Stop being lazy. Stop being lazy and work hard. Stop being lazy and work hard. Stop being lazy and work hard. Next మనం participle లో కూడా మనం usage. Being lazy, she could not cook her dinner. Being lazy, she could not cook her dinner. ఇక్కడ being lazy means because she is lazy, being lazy అని వస్తుంది. Or else as she was lazy అని మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పొచ్చు being a friend of a politician, Ramesh was invited to the assembly. అంటే ఒక ఫ్రెండ్ పాలిటిషియన్ అవ్వడం వల్ల ఫ్రెండ్కి పాలిటిషియన్కి ఫ్రెండ్ అవ్వడం వల్ల అని మనం చెప్పొచ్చు. బీయింగ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పాలిటిషియన్, Ravi was invited to the assembly, or he was invited to the party at the assembly. అలా మనం చెప్పుకోవచ్చు. అలా అన్ని ఎగ్జాంపుల్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఇంకొక యూసెస్లో మనం చెప్పొచ్చు despite being poor she could achieve her goals. She could achieve her goals. ఇక్కడేంటి పూర్ అయినప్పటికీ కూడా, అంటే ఎకనామికల్ కండిషన్స్ సపోర్ట్ చేయనప్పటికీ కూడా she could achieve her goals. Despite being poor she could achieve her goals. ఆమె గోల్స్ని అచీవ్ చేసింది అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం బీయింగ్ని యూజ్ చేస్తాం. సమ్ అప్ సో బీయింగ్ ఇస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ as passive, యాక్టివ్ అండ్ ప్యాసివ్లో ప్యాసివ్లో కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. రైట్, ద సేమ్ థింగ్ బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్లో యూజ్ చేస్తాం. అండ్ ద సేమ్ థింగ్ పార్టిసిపుల్లో యూజ్ చేస్తాం. అండ్ డిస్పైట్ బీయింగ్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా లివింగ్ ఆర్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పడంలో కూడా మనం ఈ బీయింగ్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఆఫ్టర్ ప్రిపోజిషన్ కూడా మనం కొన్నిసార్లు బీయింగ్ని యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.